నేను డాక్టర్ హర్షిని రెడ్డి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఎట్ డర్మా ఎసెన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, అల్వాల్, కొంపల్లి. సో యాక్ని అనేది జస్ట్ ఒక కాస్మెటిక్ ట్రబులే కాదు. మనం ఎందుకు ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి అంటే మోస్ట్లీ టీనేజ్ పిల్లల నుంచే స్టార్ట్ అయిపోతారు యాక్ని రావడం. సో అక్కడ సైకలాజికల్ బిలీఫ్స్, ఒక సెల్ఫ్ బిలీఫ్ అన్నది బాడీ ఇమేజ్ సంబంధించి ఆ ఏజ్లో ఫామ్ అవుతుంది. దానికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్న ఇష్యూ పైన కూడా దెర్ ఆర్ సో మెనీ డిబేట్స్ అండ్ స్టడీస్ గోయింగ్ ఆన్. సెకండ్ థింగ్, ఇట్ ఆల్సో ఇండికేట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మీకు పీసీఓడి ఉంది, పీరియడ్స్ రెగ్యులర్గా లేవు, అది జస్ట్ మీకు పింపుల్సే కాదు, బాడీ మీద ఫేషియల్ హెయిర్ వస్తుంది, ఫెమినైన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్ కూడా మనకు మెనార్కీ తర్వాతే అవుతుంది. ఇది నెగ్లెక్ట్ చేస్తే ఒకసారి ఆ ఫెమినిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్ రాకపోతే షోల్డర్స్ బ్రాడ్గా ఉండి ఎక్కువ హెవీ ఆర్మ్స్, హెవీ టైస్ అయిపోతాయి. అండ్ థర్డ్ థింగ్, యాక్నీ స్కార్స్. అది పెద్ద బాడీకి డిఫెక్ట్ ఏమి ఉండరు, బట్ సైకలాజికల్గానే ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ టు అ పర్సన్. కొంతమంది ఐ హ్యావ్ పేషెంట్స్ లైక్ 30 to 35 years వాళ్ళు ఇప్పుడు వచ్చి తీసుకుంటున్నారు. అండ్ వెన్ దే టెల్ వాళ్ళు స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో బయటికి వెళ్ళడానికి దే ఫీల్ సో కాన్షియస్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కాన్ఫిడెంట్. ఎందుకు? ఇట్స్ నాట్ సంథింగ్ హిడెన్స్, బట్ జస్ట్ ద యాక్నీ స్కార్స్. సింపుల్, గెట్ ఇట్ ట్రీటెడ్. ఈ 35 yearsకి వాళ్ళకి ట్రీట్ చేసిన ఐ కెనాట్ గివ్ దెమ్ మోర్ దెన్ 50 to 60% ఆఫ్ ద రిజల్ట్. ఎందుకంటే అప్పటికి థిక్ అండ్ పకర్డ్ స్కార్స్ అయిపోతాయి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మౌల్డ్. ఇప్పుడు మన ఆటా తీసుకుంటే వెన్ వీ మిక్స్ వాటర్ ఇట్స్ ఈజియర్ టు మోల్డ్. సేమ్ థింగ్ విత్ ద యాక్నీ స్కార్స్ ఆల్సో. ఎట్ డర్మా ఎసెన్స్ స్కిన్ క్లినిక్ మేము అన్ని ఏజెస్ ఆఫ్ యాక్నీకి ట్రీట్ చేస్తాం. ఈవెన్ 2 months బేబీ నుంచి తీసుకొని 50 years ఓల్డ్ ఉమెన్ వరకు కూడా నేను ట్రీట్ చేశాను. అండ్ ఐ హ్యావ్ గివెన్ అ వెరీ గుడ్ రిజల్ట్స్. సో మీకు ఈ ఇష్యూ ఉంది, ప్రాబ్లం ఉంది అంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.